వాస్తవంగా ముస్లిం సంప్రదాయం ప్రకారం మద్యం నిషేధం. మద్యం ముస్లిమ్స్ స్వీకరించకూడదు, తాగకూడదు. అట్లాగే ముస్లిం సంప్రదాయం ప్రకారం డ్రగ్స్ కూడా నిషేధం. డ్రగ్స్ పెంచడం గాని, ఏం చేసినా సరే వాళ్ళని చంపేయాలన్నటువంటిది వాళ్ళ మతం ప్రకారం చెప్పబడుతున్నది. కానీ తాలిబాన్లు డ్రగ్స్‌ని ఎందుకు పండిస్తున్నారు? పాకిస్తాన్ వాళ్ళకి నేర్పిందది. అమెరికాతో గొడవ పడాలంటే మీకు డబ్బులు నేను తెచ్చియలేను. మీరు శుభ్రంగా ఓపీఎం పండించుకోండి. అది ప్రపంచ దేశాలకు అమ్ముకోండి. అవసరమైతే బ్రెజిలు అట్లాంటి చోట్ల ఉండే మాఫియా శక్తులకు అమ్ముకోండి. అక్కడికి పంపించుకుంటే వచ్చే డబ్బులతో మీరు ఉగ్రవాదం చేసుకోండి అని చెప్పి తాలిబాన్లని ఆనాడు పెంచి పోషించింది పాకిస్తాన్. అలాగే తాలిబాన్లు డ్రగ్స్ పెంపకంలో వచ్చిన డబ్బులతోనే సుదీర్ఘ కాలం పాటు చేశారు. వాళ్ళు వాడట్లేదు గానీ ప్రపంచం నెత్తిన రుద్దుతున్నారు. అది కూడా వాళ్ళ మతాచారాల ప్రకారం నిషేధమే. అయినా సరే డబ్బు కోసం తప్పు లేదు అన్నటువంటి కోణంలో తీసుకొనొచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ని ఆ దిశగా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. తాజాగా పట్టుబడ్డటువంటిది పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి 25 టన్నుల పప్పీ సీడ్స్ బయటపడ్డాయి. పాపీ సీడ్స్ అంటుంటారు. అంటే ఈ ఓపియం పండించేటటువంటిదనమాట. వాటిటిని ఇప్పుడు పట్టుకున్నారు. ఓవరాల్‌గా పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కి పంపిస్తోంది ఇవన్నిటిని. అంటే బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి తీవ్రవాద శక్తులకి ఆర్థిక మూలాల కోసం అక్కడ మత్తు పదార్థాలు పండించే దిశగా వాళ్ళని మోటివేట్ చేస్తుందనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్య వ్యాపారులకి పాకిస్తాన్‌కి ఏదో సాన్నిహిత్యం ఉన్నట్టుంది. పాకిస్తాన్ ఈ విధమైన వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందన్నది అర్థమవుతుంది.